సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. వివరాలకు వెళ్తే తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని దామల చెరువు చెన్నుగారిపల్లిలో ఉన్న ప్రైవేట్ హాల్లో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని శాల్వతో సత్కరించి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు జాతికి గర్వకారుడుకు స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కులమతాలకు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా పరిపాలన కొనసాగిస్తున్నామని నాని తెలిపారు. టీడీపీ పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో డిజిటల్ డిస్ప్లేపై వీక్షించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ భూలక్ష్మి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి సంకల్పాన్ని కలిగించలేరు అని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ పథకాలు తీసుకుంటే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్, ఈ దేశం అభివృద్ధి చెందాలని విస్తృతమైనటువంటి నిపుణులతో అనేక కమిటీలు వేసి ప్రతి రంగానికి, ప్రతి వ్యవస్థకి, ప్రతి వ్యక్తికి కూడా పక్క
గాలి పడింది మొత్తం రోడ్డు అయితే ఇప్పుడు అంతకు ముందు నా పరిస్థితి ఈ ఫోటోలు ఉన్నాయి ఇక్కడ వచ్చింది. రెండోది ఏంటంటే అమరావతి ఇంపార్టెంట్, అమరావతి అభివృద్ధి వికేంద్రీకరణ, రైతు బిడ్డలు మనకి 34,000 ఎకరాలు ఇచ్చారు. 28,538 మంది రైతులు వాళ్ళు పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ హైదరాబాద్ మోడల్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విజన్ 2040 లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంతాల అభివృద్ధి కానీ పోర్టు, ఎయిర్పోర్టు, టూరిజం అభివృద్ధికి